తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఎవరికైనా అవనిగడ్డ ప్రజ్ఞ ఆన్లైన్ కోచింగ్ కావాలి అనుకుంటే కేవలం 100 రూపీస్కే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎస్జిటి కోర్సెస్. సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్. యాప్ని ఇన్స్టాల్ చేశాక స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. ఒకవేళ బై నౌ ఆప్షన్ లేకపోతే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ లేదా గెట్ దిస్ కోర్స్ అని కొడితే మీకు వాట్సాప్కి పేమెంట్ లింక్ వస్తుంది. సో పేమెంట్ చేసి కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. సో 6th క్లాస్ సోషల్ టెట్ అండ్ డిఎస్సి ప్రత్యేకం. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. కీలక పదాలు: రాజ్యం, సరిహద్దులు కలిగి ఒక రాజు పాలనలో ఉన్న ప్రదేశం రాజ్యం. గణతంత్రం, ఎన్నుకోబడిన రాజ్యాధినేత కలిగిన దేశం. జనపదం, గంగా సింధు మైదానంలో వ్యవసాయం చేస్తూ అనేక తెగలు స్థిరపడ్డాయి. వీరు స్థిరపడ్డ ప్రాంతమే జనపదం. మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు, పెద్ద గ్రామాలు లేదా పట్టణాలని మహాజనపదాలు అంటారు. దాసులు అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసిన వారు. భర్తుక లేదా భృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు. గృహపతి లేదా గహపతి అంటే వ్యవసాయం చేసే భూ యజమానులు. గంగా సింధు మైదానం, ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అంటారు. గంగా యమున ప్రవహించేది హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య. ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్: ఢిల్లీ, అత్రంజికేరా, కౌశాంబి, పాట్నా, అయోధ్య, రాజ్గిర్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ కాలం నాటి పుస్తకాలను రచించినది, వేదాలను అనుసరించేవారు బౌద్ధ, జైన భిక్షువులు. ఈ కాలం నాటి ముఖ్య పుస్తకాలు: ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జిమనికాయ, హెరిడోటస్ చరిత్ర మరియు స్ట్రాబో రచనలు. గ్రామ పెద్ద, అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. 2500 సంవత్సరాల క్రితం ఏర్పడినవి మహాజనపదాలు. గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉన్నది మగధ రాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్నది వజ్జి జనపదం. దక్షిణ ప్రాంతంలో, మగధ దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. ఉత్తరాన వజ్జి జనపదం, దక్షిణాన ఇనుప ఖనిజ నిక్షేపాలు. వజ్జి అనేది ఒక గణరాజ్యం. గణరాజ్యాలు 1500 సంవత్సరాల పాటు మనగలిగాయి, అంటే మనుగడలో ఉన్నాయి. 16 మహాజనపదాలు. 2500 సంవత్సరాల క్రితం ఈ మహాజనపదాలు ఏర్పడ్డాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాజధానులన్నీ కూడా మ్యాప్లో ఇచ్చారు. సో 2023-24 టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకున్నవి. అంగా జనపదం రాజధాని చెంపానగరి, రాష్ట్రం బీహార్లో ఉంది. ప్రస్తుత రాష్ట్రాలు ఇవన్నీ. మగధ రాజగృహ లేదా గిరివ్రజ, బీహార్. కాశీ, వారణాసి, ఉత్తరప్రదేశ్. వత్స, కౌశాంబి, ఉత్తరప్రదేశ్. ఛేది, సుక్తిమతి, మధ్యప్రదేశ్. వజ్జి, వైశాలి, బీహార్. కోసల, శ్రావస్తి, ఉత్తరప్రదేశ్. పాంచాల, అహిచ్ఛత్ర, కాంపిల్య, ఉత్తరప్రదేశ్. కురు, హస్తినాపూర్, ఇంద్రప్రస్థ మరియు ఇసుకారా, ఢిల్లీ. మత్స్య, విరాటనగరం లేదా విరాట్ నగర్, రాజస్థాన్. అవంతి, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. అస్మక, పౌదన్య, తెలంగాణ. గాంధార, తక్షశిల లేదా తక్షిల, పాకిస్తాన్. కాంభోజా, రాజ్పూర్, కాశ్మీర్. సూరసేన, మధుర, రాజస్థాన్. మల్లా, కుషీనగర్ మరియు పావాపురి, బీహార్. సో ఇక్కడ అస్మక రాజధాని పౌదన్య అనే ఇచ్చాడు న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం. బోధన్ కూడా బోధన్ అని అంటారు. సో న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం పౌదన్య అని ఉంది అస్మక రాజధాని. సో ఈ రాజధానులన్నీ ఖచ్చితంగా నేర్చుకోండి. గంగానది లోయలో జనపదాల నుండి మహాజనపదాల వరకు ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా, యమునాలు ప్రవహిస్తాయి. ఈ నదులు. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుండి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది. గంగాలోయ మైదానం
ఆ నదుల్లో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలోని అనుకూల ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో జన అని, వారు స్థిరపడ్డ ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. ప్రజలు 4000 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడటం మొదలుపెట్టారు. రాతి, రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి, ఇతర పంటలను సాగు చేసేవారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడి వివిధ తెగల ప్రజలు నివసించసాగారు. ఇటువంటి పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. మహాజనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలం? ఇక్కడి గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా. 2, ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. గంగా లోయలో వందలాది ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. గంగా లోయలో తద్వారా లభించిన ఆధారాల ద్వారా ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ కాలం నాటి పుస్తకాలను ఎక్కువగా వేదాలను అనుసరించేవారు బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారు. ఆనాటి పుస్తకాలను వేదాలను అనుసరించేవారు బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారు. కాబట్టి ఇవి మతానికి సంబంధించిన పుస్తకాలు. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ ఆనాటి గ్రామాలు, పట్టణాల గురించే కాక పాలకులు, రాజుల గురించి కూడా తెలియజేస్తాయి. కొన్ని పుస్తకాలను గ్రీసు వంటి దూర ప్రాంత వాసులు కూడా రాశారు. వివిధ ఆధారాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఆ కాలం నాటి సంగతులు తెలుస్తాయి. మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు: ఢిల్లీ, అత్రంజికేరా, కౌశాంబి, పాట్నా, అయోధ్య, రాజ్గిర్. ఇవి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఆ కాలం నాటి. ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు: ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జిమనికాయ, హెరిడోటస్ చరిత్ర మరియు స్ట్రాబో రచనలు. మహాజనపదాల కాలం నాటి గ్రామాలు. కొంత ముఖ్యమైన సమాచారం టేబుల్లో చూద్దాం. గృహపతి లేదా గహపతి అంటే వ్యవసాయం చేసే భూ యజమానులు. దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. భృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు. గ్రామ పెద్ద అంటే అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. ఇతడు గ్రామానికి నాయకుడు. రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు గ్రామ పెద్ద. కొన్ని సమయాల్లో గ్రామ పెద్ద న్యాయమూర్తిగా, పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. కొన్ని సమయాల్లో, అవసరమైన సమయాల్లో. ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారు అని తెలుస్తుంది. భూ యజమానులు లేదా గృహపతి కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. వారు దాసలను కూడా పనికి ఉపయోగించేవారు. దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసిన వారిని కూడా పనికి ఉపయోగించేవారు. భృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు. భృతక అనే పని వాళ్లకు కూలి ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. గోండుల పట్ల లాగా ఆ గ్రామానికి అతడు నాయకుడే కాక రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. అంతేకాక కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా, పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. చాలా గ్రామాల్లో నైపుణ్యం గల వృత్తి పనివాళ్ళు ఉండేవారు. గ్రామాల్లోని నైపుణ్యం గల వృత్తి పనివాళ్ళు కమ్మర్లు వ్యవసాయ పనిముట్ల తయారీ చేస్తారు. నాగటి కర్రులు, గొడ్డళ్ళు,
బాణాలు మొదలైనవి కమ్మర్లు తయారు చేసేవారు. కుమ్మరి వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిల్వ ఉంచే పాత్రలు తయారు చేసేవారు. వడ్రంగులు బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రి తయారు చేసేవారు. నేత పనివారు దుస్తులను తయారు చేసేవారు. వీరు తయారు చేసిన ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వీరికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. మహాజనపదాల్లోని నగరాలు, పట్టణాల్లో తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతా వారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. సో ఈ వృత్తి పనివారు గురించి చూద్దాం. అన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు వృత్తి పనివారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాల్లోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారు, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు, పరికరాలు తయారు చేసేవారు. చెక్కతో బళ్ళను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతోనూ ఏనుగు దంతంతోనూ బొమ్మలు తయారు చేసే అనేక రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువుల్లో కుండలు, ఇటుకలు, ఇనుప మరియు రాగి వస్తువులు లాంటి కొన్ని మాత్రమే తవ్వకాల్లో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వీళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు. మహాజనపదం కాలానికి ముందు నుండే కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులకు అందంగా రంగులు అద్దేవారు. ఈ మహాజనపదం కాలానికి ముందు నుండే. వ్యాపారస్తులు వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఈ కాలంలో ఉండేవారు. వ్యాపారస్తులు వివిధ దేశాల్లో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకొచ్చి ఆయా మహాజనపదాల్లో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దుల బళ్ళు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వ్యాపారస్తులు వాళ్లకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతుల్లో డజన్ల మంది సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు. వ్యాపారస్తులు విలాసవంతమైన జీవనం సాగించేవారు. రాజ్యం, సైన్యం, పన్నులు. చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. ప్రజలు వారి ఆజ్ఞలను పాటించేట్లు చేయడానికి, ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్కరాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోటగోడలు నిర్మించేవారు. వీటంతటికి చాలా ఖర్చు అయ్యేది. సైనికులకు, వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. ఇటుకలు చేసేవారికి, భవనాలు కట్టే వేల మంది స్త్రీ పురుషులకు కూలీ ఇవ్వాలి. సో ఇక్కడ గోండుల గ్రామ పెద్ద గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గోండుల గ్రామ పెద్ద పట్ల కూడా అప్పుడప్పుడు బయటి దాడుల నుండి తమ గ్రామాన్ని రక్షించాల్సి వచ్చేది. అలాంటి సమయంలో గ్రామస్తులందరూ కలిసికట్టుగా పోరాటం చేసేవారు. గ్రామస్తులు ఒకరోజు గ్రామ పెద్ద పొలాల్లో వేతనం లేకుండా పనిచేయడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో అతిథులకు అయ్యే ఖర్చు, పండగలకు అయ్యే ఖర్చును పట్ల భరించేవాడు. అయితే తెగ పెద్దను గొప్పవాడిగా, ధనవంతుడిగా చేసేటంత ఆదాయం ఉండేది కాదు. అందరి ప్రయోజనం ఉందని భావించినప్పుడు మాత్రమే తెగలోని సాధారణ ప్రజలు తెగ పెద్దతో సహకరిస్తారు, అతని ఆజ్ఞలను పాటిస్తారు. ఇది గోండుల గ్రామ పెద్ద పట్ల గురించి. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ సాంచి స్తూపం సుమారు 2000 సంవత్సరాల కాలం నాటిది. సో ఈ సాంచి స్తూపం అనేది మధ్యప్రదేశ్లో ఉంది. తెగలోని గ్రామ పెద్దలకు లేదా ముఖ్యులకు, మహాజనపదాల్లోని రాజులకు చాలా తేడా ఉంటుంది. ప్రజల నుండి రాజులు పన్నులు వసూలు చేస్తారు.
గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుండి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉంటారు. పన్ను చెల్లించడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిని సైనికులు శిక్షిస్తారు. ఈ అధికారులు, సైనికులు, ఉద్యోగులు రాజుగారి ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ప్రజలు తన ఆజ్ఞలు పాటించేలా చూడడానికి కూడా రాజుకు వీళ్ళు ఉపయోగపడేవారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, వారి రాజ్యంలోని ప్రజలపై పన్నులు పెంచడం. 2, పొరుగు రాజ్యాలను జయించడం. మహాజనపదాల కాలంలో రాజుకు పన్ను చెల్లింపులు ఈ విధంగా జరిగేవి. గృహపతులు పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్ని భాగా అనేవారు. వృత్తి పనివారు ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేసేవారు. ఇలా పనిచేసి పన్ను చెల్లించేవారు. ఉచితంగా పనిచేయడం. పశువులు, గొర్రెల మందలు కాసేవారు. జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా ఇచ్చేవారు. వ్యాపారస్తులు వారు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు సేకరణ చేసేవారు. అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటివి ఇచ్చేవారు. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు. వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజులు పన్నులు వసూలు చేసేవారు. సో సేమ్ ఇన్ఫర్మేషన్. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్నే భాగా అని పిలిచేవారు. ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు కూడా జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటివి ఇచ్చేవారు. ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. రాజుకి పన్నుల రూపంలో ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు. వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుండి తమ తరపున పన్నులు వసూలు చేయాలని గ్రామ పెద్దని రాజులు కోరేవారు. గ్రామ పెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది. పాలకులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాల్లో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ళ పంటలను నాశనం చేసేవారు. గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు. మగధ ఒక బలమైన రాజ్యం. మగధ గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉంది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను దీని కంటిన్యూషన్ పాయింట్ ఫ్రెండ్స్ కిందికి వచ్చింది. గంగా నదికి 2 వైపులా మగధ విస్తరించి ఉంది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను తరలించేవారు. యాక్చువల్గా ఈ 4 పాయింట్లు కొంచెం కలిపి చదువుకోవాలి ఫ్రెండ్స్. గంగా నదికి 2 వైపులా మగధ విస్తరించి ఉంది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు నదులకు దగ్గరగా ఉండడం వల్ల తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాల్లో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుండి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. అడవి నుండి లభించే కలపతో. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజులైన బింబిసారుడు, అతడి కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఈ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజ్యాలను జయించారు. దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో
రాజ్యం వాయువ్యం నుండి ఒడిషా వరకు విస్తరించింది. ఈ బోల్డ్గా పెట్టిన ఈ సెంటెన్సెస్ మరియు జూమ్ చేసినవి ఫాంట్ సైజ్ పెంచి ఉన్నవి చాలాసార్లు చూసుకోండి ఫ్రెండ్స్. వీటి నుండి పాయింట్స్ వచ్చే అవకాశం, క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవు. కొంతమంది రాజులు గోండు పెద్దల మాదిరిగా సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండుగలు నిర్వహించేవారు. వజ్జి ఒక గణరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను రాజా అని పిలుచుకునేవారు. వాళ్ళు సంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా కోర్సెస్ కావాలి అంటే స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్.